అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇంకో పక్క సత్యప్రసాద్ అందరూ కలిసి బాగా పనిచేస్తున్నారు. మొన్నే కొత్త కలెక్టర్ కూడా వచ్చాడు. సత్యసాయి 100 సంవత్సరాలు ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటున్నాం. ప్రభుత్వ వేడుకల కింద నేను డిక్లేర్ చేశాను. నాకు సాయిబాబా గారితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా వచ్చేవాడిని. వచ్చినప్పుడు అనేక విషయాల్లో మాట్లాడేవారు. ఒకరోజు నేను ఇదే మారిగా వస్తే, బంగారు నీకు ఒక విషయం అడగాలి, మీరు సహాయం చేయాలని అడిగాడు. ఏంటి స్వామి చెప్పండి అని అడిగాను. నేను ఇక్కడ పుట్టపర్తిలో ఉన్నాను కానీ అనంతపూర్ జిల్లా చూస్తే నాకు చాలా బాధేస్తూ ఉంది. ప్రపంచం అంతా పుట్టపర్తికి వస్తున్నారు, కానీ అనంతపూర్ జిల్లాలో తాగడానికి గుక్కడి నీళ్లు లేవు. ఇది చాలా బాధగా ఉంది. నేను నీళ్లు ఇవ్వాలనుకుంటున్నా, నా భక్తులను అడుగుతాను, డబ్బులు ఇస్తారు, దాన్ని మెయింటైన్ చేయాలంటే ఎవరికంటే వాళ్ళకి ఇస్తే మెయింటైన్ చేయలేరు. నాకు ఒక మాట ఇవ్వు, నేను మెయింటైన్ చేపిస్తానని నువ్వు మాట ఇస్తే నేను ఈ వాటర్ స్కీమ్ డబ్బులన్నీ పూర్తి చేస్తానని చెప్పి అడిగాడు. అప్పుడే ఎల్ఎన్టీకి ఇచ్చి 2 సంవత్సరాల్లో ఒక మాట ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నా దగ్గర డబ్బులు లేవు, నేను పుట్టిన ఈ ప్రాంతంలో నీళ్లు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి నేను అవసరమైతే నా ప్రశాంత నిలయాన్ని తాకట్టు పెట్టైనా సరే డబ్బులు బారో చేసి పనిచేస్తానని ఒక్క పిలిపిస్తే ఆయన తాకట్టు పెట్టే పని లేకుండా డబ్బులు ఇచ్చి ఆదుకున్న ఘనత సత్యసాయి భక్తులకు దక్కింది. ఇక్కడ చేసిన తర్వాత ఆయన మహబూబ్నగర్లో చేశాడు, మెదక్లో చేశాడు, వెస్ట్ గోదావరిలో స్కీములు ఇచ్చాడు, విద్యాలయాలు పెట్టాడు, క్రమశిక్షణతో నడిపాడు, హాస్పిటల్ కట్టాడు, ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాడు. సాయిబాబా సేవకులు ఆ రోజు చూస్తే చాలామంది వచ్చి సేవాభావంతో పనిచేశారు. కోటీశ్వర్ల పిల్లలు నేరుగా ఇక్కడికి వచ్చి మామూలు వ్యక్తులకు సేవలు చేసే బాధ్యత తీసుకున్నారు. మనం తిన్న ప్లేట్లు కూడా గడిగే పరిస్థితికి వచ్చారంటే అలాంటి సేవ నేర్పించిన వ్యక్తి సత్యసాయి బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఒక మంచి ఐడియాలజీ ఉండే వ్యక్తి ఆ రోజు ఎల్ఎన్టీకి ఇచ్చాడు. నేను ఎల్ఎన్టీనే పెట్టి సక్రమంగా మెయింటైన్ చేశాను. తర్వాత వచ్చిన ప్రభుత్వం జీతాలు ఇవ్వలేక, కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేక నీళ్లు కూడా నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే మనం ఏమాత్రం పనిచేస్తున్నా మనకే అర్థం కాకుండా అలాంటి వ్యక్తి పుట్టిన స్థలం, దీన్ని ఒక స్పిరిచువల్ సెంటర్గా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. దానికోసమే 100 సంవత్సరాల ఉత్సవాల్ని, సెంటనరీ సెలబ్రేషన్స్ని 13 నుంచి 23 వరకు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం. ఎక్కడుండే సత్యప్రసాద్ గారిని చైర్మన్గా పెట్టి, అదే మాదిరిగా బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ గారిని, మన సబితాని, అదే మాదిరిగా కేశవ్ గారిని, అదే మరి కందుల దుర్గేశం గారిని 5 మందితో క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం. వారు ట్రస్ట్ కలిసి దీన్ని ఒక ఉదాత్తంగా, రాబోయే రోజుల్లో ఆదర్శంగా, పుట్టపర్తి ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి, ఒక స్పిరిచువల్ సెంటర్గా తయారు చేయడానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, రేపు రాబోయే రోజు సర్వీస్ సెక్టర్కి ఎక్కువ అభివృద్ధి అవుతుంది. ఇండస్ట్రీస్ రావాలి, వ్యవసాయం అభివృద్ధి కావాలి, సర్వీస్ రంగం అభివృద్ధి కావాలి. సర్వీస్ రంగం అభివృద్ధి కావాలంటే దానికి కీలకం ఇలాంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ స్పిరిచువల్ సెంటర్ కానీ ఇంకా ఆల్ సర్వీసెస్ని మనం ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో చాలా ఎక్కువ ఆదాయం వచ్చే సెక్టర్గా ఉంటుంది. ప్రజలకు అవసరమైన సెక్టర్గా సర్వీస్ సెక్టర్ ఉంటుంది. దాన్ని కూడా టూరిజాన్ని కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ అందరూ పనులు చేస్తున్నారు. నేను కూడా హామీ ఇస్తున్నా, మీ నియోజకవర్గాన్ని
అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. దీంట్లో అనుమానం లేదు. చేసే అభివృద్ధిని అందిపుచ్చుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, ఈరోజు గుజరాత్ను చూస్తున్నారు. 5 సార్లు అక్కడ బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ళు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత వచ్చిన తర్వాత ఆయన తర్వాత వాళ్ళ పార్టీనే ఉన్నారు. దానివల్ల అభివృద్ధి సుజావుగా జరుగుతూ ఉంది. నా పని ఏ విధంగా ఉందంటే అభివృద్ధి బాగా చేయడం, ముందుకు తీసుకుపోవడం, మళ్ళా అపోజిషన్లో కూర్చోవడం, నేను చేసిన అభివృద్ధి అంతా విధ్వంసం అయిపోవడం, మళ్ళా వచ్చి నేనంతా కూడా అభివృద్ధి చేయడం. ఇది చాలా ఓసారి అనిపిస్తుంది. చేసింది మళ్ళా పోయి మళ్ళా చేయాలంటే చాలా కష్టం. అట్లా కాకుండా ఒక నిర్దిష్టంగా మీరందరూ ఆలోచించుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసే మంచి పనులకు మీరు కానీ సహకరిస్తూ వస్తే శాశ్వతంగా అభివృద్ధి జరుగుతుంది, మంచి జరుగుతుంది. దీనికి మీరందరూ సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఒక నిమిషం, ఇప్పుడు ఇక్కడ కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాం. నేను సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 ఇవ్వడమే కాకుండా P4 కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఒక పక్క మార్గదర్శి, ఇంకో పక్క బంగారు కుటుంబం. దగ్గర 10 లక్షల మంది బంగారు కుటుంబాలని 1 లక్ష మంది మార్గదర్శులు అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి, సుపరిపాలన కొనసాగుతుంది. కొంతమంది ప్రభుత్వ విధానాల వల్ల పైకొచ్చారు, ప్రజల వల్ల పైకొచ్చారు, వాళ్ళు డబ్బులు సంపాదించారు. తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత వాళ్ళది. వాళ్ళని కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నా. ఒకప్పుడు జన్మభూమి గ్రామ సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు. ఇప్పుడు P4 ఏదైతే నేను మాట్లాడుతున్నానో దీనివల్ల పేద ప్రజల కుటుంబాలని దత్తత తీసుకొని వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే పరిస్థితి రావాలి. ఈరోజు మనందరి జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కూర్చో, అరే ఏమయ్యా ఏంటి చెప్పు, నువ్వు వాడు నిలబడుకో వస్తాను, నీ ఒక్కడే అరిస్తే ఎట్లా, ఉండు దుబ్బరు, నువ్వు రాని, ఎవరన్నా కలవాలంటే నిలబెట్టండి అక్కడ, డోంట్ బిహేవ్. ఎవరు కలవాలని నిలబెట్టి వరుసగా చూసుకుంటూ వెళ్తాను, వాళ్ళ సమస్యలు ఉంటే న్యాయం చేస్తాను. ఓకే కూర్చోండి.